హలో హాయ్, నేను మీ ఉదయ్. వెల్కమ్ టు అర్బన్ ఫార్మర్. సో ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ హౌస్ దగ్గర ఉన్నాను. ఆ హౌస్ లో మీరు చూడొచ్చు ఓన్లీ క్యాక్టస్ అండ్ సక్యులెంట్ వెరైటీస్ ఉంటాయి. సో అసలు నేను లోపలికి వెళ్ళి చూస్తే ఇన్ని వెరైటీస్ సక్యులెంట్స్ అండ్ క్యాక్టస్ ఉంటాయని ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసుకున్నాను. మేడం గారు ఉన్నారు, మేడం గారితో మాట్లాడి అసలు ఇన్ని వెరైటీస్ సక్యులెంట్స్ ఏంటి, వీటి వల్ల యూజెస్ ఏంటి, మనం ఎలా పెంచుకోవాలని తెలుసుకుందాం. దానికి ముందు మీరు ఈ వీడియో మొత్తం చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు మన ముందు మేడం గారు ఉన్నారు. మేడం గారు, మీ పేరు మేడం? సలోమి. ఓకే మేడం, ఇన్ని మొక్కలు నేను చూస్తాను. ఆల్మోస్ట్ నేను ఇక్కడ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక 5,000 to 6,000 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇంత చిన్న బాల్కనీలో ఇన్ని ప్లాంట్స్ చూడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మేడం, అసలు ఈ ప్లాంట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళక ముందు ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మేడం? అసలు ఎలా స్టార్ట్ చేశారు ఇది? నేను యాక్చువల్ గా చిన్నప్పటి నుండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. వి యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ బనానా ప్లాంట్స్. ఇప్పుడు కూడా వి హ్యావ్ అరౌండ్ 3 mango plants, తర్వాత coconuts we have, then we have guavas, okay, and we have a lot of greenery around. Okay, I'm used to actually spend my time around greenery. Then we used to have 7 dogs, we used to have goats, we used to have buffaloes, we used to have cows. So basically I love spending my time amidst nature anamata. Okay. And this ఈ succulents నేను గత 6 years నుండి నేను చేస్తున్నాను. 6 years నుండి. Okay. And I've literally ఏంటంటే I've learned it by experience. Okay. So the future belongs to succulents, snake plants and cactus. ఎందుకంటే గత 10 years నుండి all of us have been buying water basically for drinking. In the next 5 years we have to buy water even for our daily essential needs as well as for everything. Okay, water is not going to come freely to us anamata. So in future మనం ప్లాంట్స్, బంతులు, చామంతులు, ఏమైనా మొక్కలు మనం జగ్గులు నీళ్లు పెంచి మనం చేయలేం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు కూడా మనం వాటర్ కొనుక్కోవాలి. సో లిటరలీ ఐ థాట్ త్రూ దాట్ అండ్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ ఆఫ్ విత్ సక్యులెంట్స్ అండ్ స్నేక్ ప్లాంట్స్ అండ్ క్యాక్టస్. ఇవి ఏంటంటే నెలకు ఒకసారి మీరు ఒక 2 spoons వాటర్ పోస్తే సరిపోతుంది. సక్యులెంట్స్ కానీ 2 spoons that's more than enough. Okay. These are the least maintenance plants. Okay. ఇప్పుడు నా balconies, almost all the 4 balconies if you see, they are full of only 3 varieties of plants: succulents, snake plants, cacti. ఇప్పుడు for example ఇది ఉందండి, this is a succulent. Okay, మేడం ప్లాంట్ ఎక్స్ప్లెయిన్ చేయకముందు I just want to know more about you. సో బేసిక్ గా ఎన్ని ప్లాంట్స్ తో అంటే మీరు జస్ట్ మీ ఇంట్లో పెంచుకుందామని స్టార్ట్ చేశారా, లేదా యూ వాంట్ టు ట్రై సంథింగ్ స్మాల్ స్కేల్ లో బిజినెస్ చేద్దాం అని స్టార్టింగ్ లో 6 years బ్యాక్ స్టోరీ గురించి అడుగుతున్నాను. ఉదయ్, బేసిక్ నేను I never turned into this particular selling of plants and all these. Basically జనాలకి మీకు ఇది ఫ్రీగా ఇచ్చాను అనుకోండి మొక్క, మీరు దీని వాల్యూ లేకుండా చూస్తారు. దీనికి నేను ఒక ప్రైస్ అటాచ్ చేస్తే మీరు ఆ ప్రైస్ గురించి అయినా ఈ మొక్కని జాగ్రత్తగా చూస్తారు. సో ఇఫ్ ఐ గిఫ్ట్ యూ దిస్ ప్లాంట్, ఓకే మేడం గిఫ్ట్ ఇచ్చారు కదా అని ఆషామాషిగా చూస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ హావ్ అటాచ్డ్ a price to my plants, and the price that I actually put for my succulents are very very less in comparison to almost all the local nurseries in Visakhapatnam. And I actually give them the best succulents. It's called as a compact variety anamata. So and నేను ఎందుకు ఇంత లెస్ కి సప్లై చేస్తున్నానంటే I want almost every person to start maintaining as well as growing succulents. ఇది least maintenance plants. జనాలు బయట నర్సరీలో 650 750 కొన్ని టెన్షన్ పడిపోయి వాటర్ ఎక్కువ పోసి ఇలా ఇంటి లోపల పెట్టేసి చంపేస్తారు. సో బేసిక్లీ ఇది మనం బాల్కనీస్ గానీ, ఇప్పుడు కొత్త ఫ్లాట్స్ లో we have big windows, doors and all. సో మీ లివింగ్ రూమ్స్ గానీ, మీ బెడ్రూమ్స్ గానీ, wherein you have indirect light, you can actually place them. So basically succulent ki sunlight అవసరం లేదా? Succulents need indirect bright light, not yes. For example నా balconies చూసారా, early morning లో indirect light వస్తుంది. ఓకే, నా హాల్ లో కూడా I get indirect bright light, so I keep some of them there. So indirect bright light and early morning sunlight. Indirect light లో పెట్టాలండి. Let me tell you, every plant, there's no concept called as indoor plants. Okay. Indoor plants అనేది అది that's become a naamke vaste. No plant can survive completely darkness because the green color of the plant is due to the presence of chlorophyll. And chlorophyll can be synthesized. Yes, absolutely correct today. And chlorophyll can be synthesized only in the presence of sunlight. So when you put this inside your rooms and all, definitely they will release oxygen, but in a matter of 3 to 4 weeks they will ultimately die. So ఇంకోటి ఏంటంటే ఈ సక్యులెంట్స్ జనాలు యూజువలీ మనం ఒక ఇంటికి వెళ్తే మనకు అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. ఓకే, అండ్ మనం 10 ఇళ్ళకి 10 రోజుల్లో మనం ఉండడానికి అల్టిమేట్లీ వి ఆల్సో గెట్ స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఆల్. ఈ మొక్కలు కూడా మన ఇంట్లో మనం ఎప్పుడైనా మనం కొనుక్కొని తీసుకెళ్ళాం అనుకోండి, వాటిని ఒకే ఒక ప్లేస్, కరెక్ట్ ప్లేస్ చూసి పెట్టాలి మనం. రేపు ఇక్కడ, ఎల్లుండి ఇక్కడ, అస్సలు చేయకూడదు.
టెర్రస్ మీద అలా మార్చుకోవడం. దీస్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్, లివింగ్ బీయింగ్స్ ఇవి. వీటిల్ కూడా ఏంటంటే దే నీడ్ టు గెట్ అక్లిమటైజ్డ్ టు అ పర్టిక్యులర్ అట్మాస్ఫియర్, అ పర్టిక్యులర్ సైట్ అన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ దిస్ పర్టిక్యులర్ ప్లాంట్, దిస్ ఇస్ సిల్వర్ క్రౌన్ అంటారు. నేను ఇది సిల్వర్ క్రౌన్, ఇది నాట్ ది ఆర్డినరీ వెరైటీ ఆఫ్ బోన్ సెల్ అన్నమాట, ఇది సిల్వర్ క్రౌన్. ఇదేమో మినీ బోన్ సెల్, మినీ బోన్ స్నేక్ ప్లాంట్ లో మినీ బోన్ సెల్ అన్నమాట. కొంచెం వెరైటీగా ఉంది. yes this is different, this is different. ఇప్పుడు ఈ మొక్క అనేది నేను 10 చోట్ల ఒక పిల్లలు పెట్టి 10 ఇల్లులు తిప్పుతుంది, అలా తిప్పకూడదు మనం. అల్టిమేట్ గా ఈ మొక్క, yes absolutely correct, because this is a living being. This also it has to acclimatize itself to the new atmosphere, and ఒకే ఒక్క దగ్గర ఉంటే ఆ మొక్క గ్రోత్ గానీ దాని సర్వైవల్ గానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ పప్స్ వచ్చినాయి, ఇక్కడ పప్స్, దీస్ ఆర్ పప్స్ అన్నమాట. వాటి పిల్లల్ని పప్స్ అంటారు. ఇది మినీ బోన్స్, దీని పిల్లల్ని పప్స్. ఇది హవర్తియా, అక్కడ పప్స్ ఉన్నాయి. సో జనాలకు తెలియదండి ఏంటంటే ఈ రోజు ఒకళ్ళు ర్యాబిట్ బొమ్మ ఇస్తారు, సిరామిక్ పాట్, వెళ్ళి అందులో రీపాట్ చేస్తారు. తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళి వాళ్ళ హస్బెండ్ ఇంక వేరే గిఫ్ట్ ఇస్తే అలా రీపాట్ చేసి మొక్కల్ని చంపేస్తారు. అండ్ దే విల్ గెట్ బ్యాక్ టు స్టేటింగ్ దట్ ద ప్లాంట్ డైడ్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇవి చిన్న మొక్కలు కానీ దీస్ ఆర్ ఎక్సలెంట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఎక్సలెంట్ ఆక్సిజన్ రిలీజర్స్. మీలాంటి ఉమెన్ ఇంట్లోనే బాల్కనీలోనే ఇన్ని వేల ప్లాంట్స్ పెట్టి యూర్ ట్రైయింగ్ సంథింగ్, అండ్ మీకు ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని క్రియేట్ చేసి మీరు యు ఓనింగ్ సంథింగ్ ఆన్ దిస్ ప్లాంట్స్ కదా. సో హౌ యు దిస్ జర్నీ స్టార్టెడ్, అంటే జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే 6 years back అని చెప్పారు. yes Uday, I think I stopped working on a full time basis since 2018. okay and 2018 నుండి ఇప్పుడు వరకు I'm working on short term projects, like 2-year project. I worked with Dr. Ken Nanakan, Timpani chairman. He's the late Timpani chairman for 2 years. Then I worked with US Consulate Hyderabad and St. Joseph College for Women. That's also a project for 2 years. So right now I'm not working on a full time basis. Okay, and I'm also a practicing advocate, and for me basically now I'm getting a lot of time anamata. I started off with jade plant. Yes, this is Crassula ovata anamata. Idi Crassula ovata. Yeah, it's also called dollar plant. Nenu idi, and I started off this particular collection with this jade plant. Nenu jade plant nenu Amazon lo techukunnanu. Idi Amazon lo buy chesi, online lo buy chesi? Yes, my first purchase was from Amazon. And I literally bought this for $499 in 2018. ఈ ఒక్క మొక్క నేను కొనుక్కొని నేను ఈ 6 years దాన్ని ప్రాపగేట్ చేసుకొని now I also supply jade plants in bulk. సో మీరు మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్? My first investment was only $499. Yeah. సో $499 పెట్టి ఇన్ని వేల మొక్కల్ని? Yes. My business started off with just $499 Uday. Oh, that's very interesting. అంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలంటే they think like ఎంత లక్షలు కావాలి. No, not at all needed. సపోర్ట్ కావాలి, కమ్యూనిటీ అంతా మన దగ్గర రావాలి, సో ఇవన్నీ ఆలోచిస్తారు. బట్ విత్ అంటే బోల్డ్ స్టెప్, ఒక అమెజాన్ లో ఒక ప్లాంట్ కొని దాన్ని ప్రాపగేట్ చేస్తూ ఇన్ని ప్లాంట్స్ డెవలప్ చేశారు. yes, అక్కడ నుండి నేను ప్రాపగేట్ చేసి దాని వాటిలో I started selling jade plants అన్నమాట. ప్రాపగేట్ చేసి the journey was slow and steady, and I propagate చేసి entered into garden groups అన్నమాట. and slow and steady they started getting to know about Salome. Salome is an educator, Salome is a mentor, Salome is a banker, Salome is now a gardener, a passionate succulent ఇదన్నమాట. people started knowing about me. ఈ jades propagate చేసాక then I ventured slowly into succulents. నాకు succulents అంటే చాలా ఎందుకు ఇష్టం ఏర్పడిందంటే when I worked with Dr. Ken Nanakan, the late Timpani chairman, నేను సైన్స్, ఆర్ట్స్, లా, మేనేజ్మెంట్ లో ఆల్మోస్ట్ 14 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ చేశాను. So and when I worked with him as a resource associate, I actually developed a course for the teachers, that is integrated learning అన్నమాట for the teachers. అంటే వాళ్ళ క్లాస్ లో చెప్తున్నది how far are they actually applying it, how far are they actually advocating that to their students. అంటే maths, physics, social, science చదువుకున్నది అంతా they need to integrate that and teach that to their children. For example, ఈ మొక్కలు ఎందుకు పెంచాలి, okay, and they need to integrate this with their maths, with their science, with their arts management. This was a course that I actually ఇది, and Dr. Ken actually ఏంటంటే నాకు integration of what we studied, ultimately how do we apply that to our everyday life. So ఆ program నేను చేస్తా ఉంటే then I thought no, along with me actually selling jades, I also need to tell people about the importance of air purifiers, the importance of having small plants in small spaces. ఈ రోజుల్లో మన చిన్నప్పుడు మనకి ఇంటి చుట్టూ మన పెద్ద గార్డెన్ ఉండేది. ఇప్పుడు nobody has the privilege of having a garden throughout their house. It is only limited spaces of balconies. ఈ limited spaces of balconies లో మనం ఎక్కువ మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఎందుకంటే జనాలు మనం ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నారు కానీ వాళ్ళ బాల్కనీ చూస్తే ఇట్స్ బోన్
డ్రై. దట్ ఈస్ నాట్ సస్టైనబిలిటీ. దట్ ఈస్ అది ఫ్యూచర్ కి మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది. మీ పిల్లలకి 10 విల్లాలు ఇవ్వచ్చు, కానీ మీరు అందరితో పాటు మొక్కలు పెంచకపోతే అల్టిమేట్లీ దట్ విల్ నాట్ స్టే ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఈ వర్టికల్ గార్డెన్స్ ఏంటి, ఎనీ స్పేస్ ఇన్ అవర్ బాల్కనీస్ వీ నీడ్ టు మేక్ దెమ్ గ్రీన్. ఇప్పుడు చాలా ప్రిడిక్షన్స్ వచ్చినాయి 2024. వీఆర్ గోయింగ్ టు సఫర్ అ లాట్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇంత మనం అన్ని చదువుతాం, న్యూస్ చదువుతాం, అన్ని చేస్తాం, కానీ జనాలు వెళ్ళి మొక్క కొనాలంటే బాధపడిపోతున్నారు. పెంచలేను. క్లైమేట్ చేంజ్ కోసం చెప్పారు కాబట్టి ఐ విల్ టెల్ yesterday's న్యూస్. మీకు అంటార్టికా తెలుసు కదా, అంటార్టికాలో ఇప్పుడు వచ్చి రైన్ పడలేదు. ఇట్స్ ఆల్ బికాస్ దట్స్ ఆల్ -0 లో ఉంటుంది కాబట్టి. అంటార్టికా yesterday was -3 degrees and it rained అక్కడ. సో క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ వరీయింగ్ అబౌట్ దట్ బికాజ్ ద పెంగ్విన్ ఫస్ట్ ద గ్లేషియర్స్ విల్ గో ఆఫ్ బికాజ్ ద టెంపరేచర్ ఇస్ రైజింగ్. సో మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇలాంటి ప్లాంట్స్ పెంచడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు చెప్పడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. జేడ్ ఇస్ ద లీస్ట్ మెయింటెనెన్స్ ప్లాంట్స్. జనాలు ఏంటంటే అది గుడ్ లక్ ప్లాంట్, ప్రాస్పెరిటీ ప్లాంట్ అని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టేస్తారు. అది లీవ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి కుళ్ళిపోయి చచ్చిపోతాయి. సో జనాలకి ఏంటంటే గిఫ్ట్ వచ్చినప్పుడు ఒక ప్లాంట్, గూగుల్ లెన్స్ ఉంది, గూగుల్ లెన్స్ పెట్టి అదేం ప్లాంట్, మొక్కల్ని జనాలు ఏంటంటే చీప్ గా చూడడం మానేయాలి. దిస్ ఇస్ లైఫ్. అవర్ బ్లడ్ ఇస్ ద రివర్ ఆఫ్ లైఫ్ అని అంటారు కదా. సో ఈ ప్లాంట్స్ ఆర్ అవర్ లైఫ్. ఏంటంటే ఐ అప్రిషియేట్ యూ స్టార్టింగ్ దిస్ ఛానల్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, రూఫ్ టాప్ గార్డెనింగ్. ఇది మీరు చేస్తున్న ఇనిషియేటివ్ ఇస్ రియలీ ఏంటంటే ఆ విలువ తెలిసిన వాళ్ళు దే కెన్ లిటరలీ అప్రిషియేట్ ఇట్ టుదే. ఎందుకంటే ఈ మొక్కల గురించి అవగాహన లేదు జనాలకి. కనీసం ఐ గెట్ క్లయింట్స్ who do not even know how to pot a plant. So right from basics I have to tell them అసలు ఏంటుంటది potting soil, ఎలా చేయాలి, ఎన్ని రోజులకి. they know everything. people are moving towards artificial intelligence, data science, ఇవన్నీ robots, but basics మర్చిపోతున్నారు. basic sciences. మేడం మీ 6 years జర్నీలో ఎప్పుడు మీ ఇన్కమ్ స్టార్ట్ అయింది? అంటే ప్లాంట్స్ పెంచి అంటే ప్రాపగేషన్స్ చేశారు కదా, ఎప్పటి నుంచి యూ స్టార్టెడ్ సీయింగ్ మనీ? రియల్ మనీ ఇన్ ద సెన్స్ I just make money for my sustenance. I do not actually since 3 years back. 3 years back మీరు మీకు సంబంధించిన ఈ ప్లాంట్స్ మీద యు స్టార్టెడ్ మేకింగ్ మనీ. కరెక్ట్. yes, that's very good. Okay, so 6 years back స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు now I'm actually going out for exhibitions this year. I've actually moved a step ahead wherein I'm actually going in for very good exhibitions and I'm actually advocating. Mundaithe it was only the garden groups, the local people, local garden groups in Vijayanagaram, Srikakulam, Visakhapatnam, Anakapalli and all. But now when I go out to exhibitions, I meet people from various other fields and not only from the garden groups, from other streams also, wherein I get a chance to actually talk to them about plants. And in fact in a recent exhibition Dr. B.R. Ambedkar Bhavan lo chesinappudu, in fact the way I was explaining them, they came back to me, madam meer maaku spoken English classes చెప్తారా అని. and I actually take up spoken English online classes also. I take up immunology classes. నా favorite immunology subject. మీ యాక్సెంట్ వింటుంటేనే I can understand that you have a very good English. As you said you're a teacher before and ఇవన్నీ హెల్ప్ అవుతున్నాయి మీకు. మీ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అది ఏదైనా తీసుకోవచ్చు. your English is helping the business. మేడం ఇందాక నేను చూస్తాను వెనకాల ఇవి ఉన్నాయి. what are these plants ma'am? This is called as Kenya hyacinth. Okay. Kenya hyacinth, that is one of the best snake plant because and it's a very easy to grow snake plant. దీనికి basically మనం వాటర్ once a month ఒక చుక్క నీళ్ళు పోస్తే సరిపోద్ది. and this is a snake plant which gives around 25 to 30 leaves. More the number of leaves in a snake plant, greater is the surface area, greater is its ability to purify the air by releasing more oxygen, and it actually ఏంటంటే it takes in a lot of harmful gases that are actually present in the air. ఒకటి ఏంటంటే మనం ఇక్కడ నించొని ఉన్న ఉదయ్, దిస్ ఇస్ అవుట్డోర్ ఎయిర్. ఇండోర్ ఎయిర్ అంటే మన ఇంట్లో ఉన్న ఎయిర్. ఇండోర్ ఎయిర్ ఇస్ మోర్ పొల్యూటెడ్ దాన్ అవుట్డోర్ ఎయిర్. సర్క్యులేషన్ తక్కువ. కరెక్ట్. అండ్ మన ఇంట్లో సామాన్లు, మనం ఇది రిక్లైనర్స్ ఏంటి, సోఫాస్ ఏంటి, దివాన్ ఏంటి, ఫ్రిడ్జ్, ఆ ప్రతి ఒక్క ఇంటీరియర్ ఏంటంటే దే రిలీజ్ వెరీ హార్మ్ఫుల్ గ్యాసెస్. మనం క్యాన్సర్స్ మనం ఏదో అనుకుంటాం బికాస్ ఆఫ్ దిస్ కార్సినోజన్, దట్ కార్సినోజన్. వీ డు నాట్ నో దట్ వీ హ్యావ్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ inside our own house. So what I would advocate everybody is have snake plants in the house, the best plants. ఇంట్లో కంపల్సరీగా స్నేక్ ప్లాంట్ అనేది పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మేడం గారు అడ్వైస్ ఇస్తున్నారు. సో మీకు మంచి ఆక్సిజన్ కావాలంటే మాత్రం స్నేక్ ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ప్లాంట్.
ఎచ్వేరియాలో ఇది నియాన్ బ్రేకర్ అంటారు ఉదయ్. నియాన్ బ్రేకర్ ఇది దిస్ ఇస్ ఆల్సో హార్డీ సక్యులెంట్. ఏ సక్యులెంట్ అయినా మనం లీఫ్ పట్టుకోవాలి. ఇది హార్డీ కాంపాక్ట్ వెరైటీ అంటాం. అంటే ఇది పట్టుకుంటే చాలా గట్టిగా ఉంది. లీవ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్. ఒక లీఫ్ పట్టుకుంటే ఇట్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అన్నమాట. మనం 15 days కి ఒకసారి ఒక స్పూన్ వాటర్ వేయాలి అంతే. ఇది ఎచ్వేరియా నియాన్ బ్రేకర్ అంటారు. దిస్ ఇస్ ఆల్సో వెరైటీ ఆఫ్ ఎచ్వేరియా. ఓకే, ఇట్ హ్యాస్ రెడ్ ఎడ్జెస్. లీవ్స్ మనం దీస్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ టు బి as great stress busters. ఒక లీఫ్ హ్యాస్ లైఫ్ అన్నమాట. మనకు తెలియదు కానీ మనం దాన్ని ఎప్పుడైనా whenever we are put to stress, ఏం లేదు, ఒక లీఫ్ కాసేపు పట్టుకోండి, మీకు తెలియని రిలీఫ్ దొరుకుతుంది. నేను చెప్పడం అని కాదు, అంటే యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్. దీస్ ఆర్ లివింగ్ బీయింగ్స్ అన్నమాట. లివింగ్ బీయింగ్స్ విచ్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ టచ్. ఇవి ఇప్పుడు ఒక మొక్క మనం ఇప్పుడు చూడండి, ఒక బిడ్డ పుట్టంగానే ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ పాలు తాగాలి అని. ఈ ప్లాంట్ కూడా ఐ గెట్ దీస్ బేర్ రూటెడ్. నేను ఒకసారి ప్లాంట్ చేస్తే ఆ రూట్ సెన్స్ ద సాయిల్ అండ్ అల్టిమేట్లీ మేక్ ద ప్లాంట్ హెల్తీ. ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను నేను. ఎప్పుడైనా ఒక మొక్క పాతినప్పుడు, ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు సక్యులెంట్స్ గానీ స్నేక్ ప్లాంట్స్, క్యాక్టై, మొక్క పాతంగానే ఎప్పుడు వాటరింగ్ చేయకూడదు. ఒక 3 days వరకు అలా ఉంచాలి. ఎందుకంటే ఆ రూట్స్ నో నాట్ ఎట్ ఆల్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఒక సక్యులెంట్, స్నేక్ ప్లాంట్, క్యాక్టస్ పాతంగానే ప్లీజ్ డూ నాట్ వాటర్. ఎందుకంటే ఆ రూట్స్ హ్యావ్ టు గెట్ అక్లిమటైజ్డ్ టు ద సాయిల్. ఆ రూట్స్ విల్ సెన్స్ ద సాయిల్ అండ్ ఆ రూట్స్ అన్ని ఒక 3 days లో అవి రీఅరేంజ్ అవుతాయి. రీఅరేంజ్ అయ్యి దే విల్ గెట్ యూస్ టు ద న్యూ ప్లేస్. అప్పుడు వాటరింగ్ చేయాలి దాన్ని. ఇది సీడమ్ అంటారు. ఇట్స్ అ వెరీ ఈజీ టు గ్రోయింగ్ ప్లాంట్. సీడమ్ అంటారు. ఈ సక్యులెంట్స్ లో బ్యూటీ ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ లైఫ్. ఇప్పుడు ఒక కింద బాటమ్ లీఫ్ దాన్ని ప్లక్ చేసి మీరు అలా పడేయచ్చు. పడేస్తే ఒక 3 months లో యుల్ హ్యావ్ అ న్యూ ప్లాంట్. ఏం చేయనక్కలే, అలా పడేయడమే. అలా తీసి మనం దాని పక్కన పెట్టినా అది ఎవ్రీ లీఫ్ exactly every leaf gives rise to a new plant. This is sedum, a hardy variety అన్నమాట. అండ్ ఇది డబుల్ కలర్స్. అండ్ ఇంకో బ్యూటీ ఆఫ్ సక్యులెన్స్ ఏంటంటే, మనం సక్యులెన్స్ when we stress them అంటే when you don't water them, the actual color of succulents come out. మీరు వాటరింగ్ చేస్తారు అనుకోండి, అది they will turn into green, they'll become mushy and die. Succulents actual color come out when we do not water them అన్నమాట. ఆ కలర్ కమ్స్ అవుట్. సో వాటర్ ఎంత తక్కువ వేస్తే అంత మంచిది. సక్యులెంట్ బాగా పెరగాలంటే మాత్రం వాటర్ మాత్రం చాలా తక్కువ వేయాలి. లిమిటెడ్ మేడం గారు చెప్తుంది. మేడం ఏంటి మేడం, ఇది ఇంకొక వెరైటీగా లీఫ్ ఉంది, ఇదేంటి? అది దట్ ఈస్ కాల్డ్ as fish bone cactus ఉదయ్. ఫిష్ బోన్. ఓకే. సో చూస్తున్నారు కదా మీరు, మన ఫిష్ తినేసిన తర్వాత దాని బోన్ ఎలా ఉంటుందో సేమ్ ఆ ప్లాంట్ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంది. సో ఫిష్ బోన్ క్యాక్టస్ ఏమి లేదు. దీని ప్రాపగేషన్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది ఇలా కట్ చేయడమే. ఇలా కట్ చేసి ఇలాగా ఒక నైఫ్ తో కట్ చేసి మనం పెట్టేయడం. దట్ బిగ్ అంతే. దిస్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ easy to propagate అన్నమాట. This is very interesting. Yes, this is called as gasteria ఉదయ్. Gasteria. Okay. This is a mother plant. ఇది gasteria. పట్టుకొని చూడండి ఎంత గట్టిగా ఉన్నదో. చాలా గట్టిగా ఉంది. Yes. Gasteria. Okay. ఇదేంటి చాలా ఫ్లవర్ తో ఉంది. This is called as ghost echeveria. Ghost అంటే ఏంది మేడం? గోస్ట్ అంటే that's just a common name. ఇప్పుడు ఈ లీఫ్ చూడండి, that's full of water. Yes. సో అందుకే దీనికి అంత వాటర్ అవసరం లేదు. ఆల్రెడీ ప్లాంట్ వాటర్ ని సేవ్ చేసుకొని ఉంచుకుంటుంది కాబట్టి. Yes. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది చూసారా, దీన్ని ఇది పొడుగ్గా ఎదిగిపోద్ది అన్నమాట. దీన్ని బిహెడ్ చేయొచ్చు. ఈ స్టెమ్ ఇక్కడ కట్ చేసి మీరు మళ్ళీ యూ కెన్ మేక్ 2 plants out of it. You can behead that and you can repot it. మీరు చెప్తున్న ప్రకారం ఏంటంటే, వాళ్ళకి సక్యులెంట్స్ పెంచడం గానీ వస్తే మాత్రం దే కెన్ మేక్ లాట్ ఆఫ్ సక్యులెంట్స్. సక్యులెంట్స్ చాలా చేసుకోవచ్చు వాళ్ళు ఓన్ గానీ. అంటే కొంచెం అడ్వైస్ ఉంటే మాత్రం కంపల్సరీ చేయొచ్చు. మేడం ఇది చాలా బాగుంది. సిరమకిలో వాట్ ఇస్ దిస్ ప్లాంట్ మ్యామ్? దిస్ ఇస్ కాల్డ్ as Haworthia limnifolia. ఒకసారి పట్టుకొని చూడండి ఎంత గట్టిగా ఉందో. వ్యూవర్స్ కొన్ని పేర్లు నేను కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాను, మేడం గారు బాగా చెప్తున్నారు. బట్ స్టిల్ ఐ యామ్ ట్రైయింగ్. Haworthia limnifolia ఎలా గుర్తుపెట్టున్నారు మేడం? అసలు ప్రతి ప్లాంట్ కి వెరైటీ
వెరైటీ నేను ఐఎమ్ బయోకెమిస్ట్, బయాలజిస్ట్, సో నాకు ఐ లవ్ ఆల్ దీస్ అన్నమాట. అండ్ ఇది చూడండి, ఇది హవర్తియా లిమ్నిఫోలియా, ఆ ఫ్యామిలీకి చెందింది. లిమ్నిఫోలియా మదర్ ప్లాంట్ ఇది. యా, ఇది మదర్ ప్లాంట్. అక్కడ అంతా అవన్నీ మదర్ ప్లాంట్స్, అక్కడ అవన్నీ మదర్ ప్లాంట్స్. ఇవి కూడా హవర్తియాలో వేరే వెరైటీ. అవి 3 days నేను పాట్ చేశాను. అవి పప్స్ అన్నమాట. అవి మదర్ ప్లాంట్స్ అవడానికి నాకు ఆల్మోస్ట్ 2 years పడుతుంది. ఈ క్యాక్టస్ నేను డెజర్ట్ లో చూసినట్టే ఉంది. yes so what is this ma'am? that is opuntia, that is also called as మన bunny ear cactus అంటారు. okay so ears ఇలా ఉన్నాయి కాబట్టి bunny ear cactus. ఇది bunny ear మీకు కనిపిస్తుంది కదా. ఇది ఎంత ఈజీ టు ప్రాపగేట్ అంటే, ఇది జస్ట్ బిహెడ్ దిస్ వన్, ఇది బిహెడ్ చేసి కొన్ని రోజులు ఇలా వదిలేయడమే. సాయిల్ లో కలపకుండా కొన్ని రోజులు ఇలా వదిలేసి, ఈ టిప్స్ చూసారా ఉదయ్, ఈ టిప్స్ కొంచెం పచ్చిగా ఉంది, ఇప్పుడే మనం చేసాం కదా. కొన్ని రోజులు మామూలుగా ఇలా పెట్టేయండి, ఈ టిప్స్ జస్ట్ అలా పెట్టేయండి అంతే. కొన్ని రోజులకి ఇది ఎండుతుంది. దట్ ఈస్ ఇట్ ఫార్మ్స్ అ క్యాలస్. క్యాలస్ అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తాం మనం, మనకి ఇక్కడ దెబ్బ ఏమైనా తగిలింది అనుకోండి, ఇనిషియల్ గా బ్లడ్ వస్తుంది, తర్వాత ఒక 2-3 days తర్వాత అది మానిపోద్ది, పైన మనకి హీల్ కదా. సో ఇవి కూడా ఇనిషియల్ గా ఈ మనకి పచ్చిగా ఉంటది. వెంటనే మనం పెట్టామనుకోండి, వెంటనే వెన్ వి పాట్ ఇట్ ఏంటవుద్దంటే ఆ టిప్ అంతా కుళ్ళిపోతుంది. సో ఆ టిప్ అంతా మనకి స్కార్ ఫామ్ అవ్వాలి. సో వెంటనే మనం ఏది రీపాట్ చేయకూడదు ఈ సక్యులెన్స్. ఇది వైట్ బ్రహ్మకమల్ ఉదయ్, వైట్ నైట్ బ్లూమర్. చాలా మంది ఈ ప్లాంట్ ఉందా అని చాలా మంది సెర్చ్ చేస్తారు. ఇది 6-year-old గ్రోత్. ఇది నేను ఒక లీఫ్ కొన్నాను ఉదయ్. ఇది ఈ పొడుగ్గా పెరుగుతుంది. ఒక చిన్న పాటే అన్నమాట. ఇది చిన్న పాట్, మనం ఇలా కర్రలు పెట్టి మనం సపోర్ట్ ఇవ్వాలి. 6 years కి నాకు బ్లూమింగ్ వచ్చింది వైట్ బ్రహ్మకమల్. నా దగ్గర రెడ్ 6 years కి వచ్చింది. ఇంకా బాగా పెరిగి ఒక్కసారి బాగా గ్రో అయ్యాక మాత్రం ఇట్ విల్ గివ్ యూ 12 to 25 flowers. నా దగ్గర వైట్, పింక్ అండ్ రెడ్ కూడా. పింక్ అండ్ రెడ్ ఇమీడియట్ గా దే గెట్ సోల్డ్. వైట్ ఇస్ దేర్ రైట్ నౌ విత్ మీ. ఇది దిస్ ఇస్ నోన్ యాజ్, this is a long variety. yes ఉదయ్, ఇది హైట్ చాలా ఎక్కువ ఉన్నాయి. నార్మల్ చాలా తక్కువ. ఇవన్నీ ఒక టాల్ పాట్ లో పెడితే చాలా అందంగా ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్టెల్లా. దిస్ ఇస్ ద నార్మల్ స్టెల్లా. ఇదేమో వేరిగేటెడ్ స్టెల్లా, అంటే మధ్యలో మీకు ఒక yellowish వచ్చింది. వేరిగేటెడ్ స్టెల్లా. ఇది ఆల్మోస్ట్ 50 వెరైటీ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వేరిగేటెడ్, మధ్యలో yellow కలరేషన్ ఉంది చూసారా, ఇది వేరిగేటెడ్ స్టెల్లా అంటారు. ఇప్పుడు మేడం ఈ లీవ్స్ ఏంటి మేడం? దిస్ ఇస్ అ వెరీ కాస్ట్లీ ప్లాంట్ అండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డాలర్ ప్లాంట్ అంటారు, సిల్వర్ డాలర్ వైన్ అంటారు. ఈ లీవ్స్ ఇది ఆల్మోస్ట్ లైక్ ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ గట్టిగా ఉంది. ఆలివ్ గ్రీన్ కలర్. ఇట్స్ అ కాస్ట్లీ ప్లాంట్ అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫెంగ్షూ ప్లాంట్ అన్నమాట. ఏ ప్లాంట్ అయితే స్లోగా గ్రో అవుతుందో దట్ వెరీ వెరీ కాస్ట్లీ అన్నమాట. దిస్ ఆల్సో గ్రోస్ వెరీ వెరీ స్లోలీ. దిస్ ఇస్ సిల్వర్ డాలర్ వైన్. దిస్ ఇస్ అ వెరైటీ ఆఫ్, ఈ లీవ్స్ చూడండి వెల్వెట్ లాగా ఉంటది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. దిస్ ఇస్ అ వెరైటీ ఆఫ్ కెలాన్కో. ఇది నేను ఏం చేశానంటే, ఇది ఒకటి చిన్నది చూపిస్తాను మీకు. ఇది నేను బిహెడ్ చేశాను. బిహెడ్ చేయడం కరెక్ట్. బిహెడ్డింగ్ అంటే ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు దిస్ ఇస్ హవర్తియా క్వాక్టేటా అన్నమాట. ఇప్పుడు ఈ మొక్క ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ బిహెడ్డింగ్. ఇప్పుడు బిహెడ్డింగ్ ఆఫ్ హవర్తియా. ఇప్పుడు బిహెడ్ చేశాక వెంటనే మనం పాట్ చేయకూడదు. ఒకవేళ పాట్ చేసినా ఒక డ్రై సాయిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాట్ లో నాకు డ్రై సాయిల్ ఉంది. కరెక్ట్. ఇప్పుడు డ్రై సాయిల్ ఉంది కదా, దీంట్లో పెట్టుకోవచ్చు. మనం పెట్టుకొని వాటరింగ్ చేయకూడదు. ఆల్మోస్ట్ 15 to 20 days వాటరింగ్ చేయకూడదు. వాటరింగ్ చేయకుండా అలాగ ఉండాలి. ఎందుకంటే ఇది హీల్ అవ్వి ఇలాగైనా వదిలేయచ్చు, లేకపోతే మనం ఇలా బిహెడ్ చేసి ఇలా పెట్టి 15 to 20 days ఇలాగ వదిలేయడమే. సేమ్ థింగ్ ఉదయ్, నేను దీన్ని బిహెడ్ చేశాను. నాకు 3 heads వచ్చినాయి. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఇది బిహెడ్ చేస్తే ఒకటే పెట్టారు కానీ దానికి 3 heads వచ్చాయి. yes, దీన్ని ఇలా సిమిలర్లీ ఐ హావ్ బిహెడెడ్ దిస్. సో 3 plants have now come. సేమ్ థింగ్ మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. నాకు ఒక్కొక్క పాట్ లో 5-6 ఇది కూడా బిహెడ్ చేస్తే 2 heads వచ్చాయి. అందుకే మీ దగ్గర ఇన్ని వేల ప్లాంట్స్ వచ్చాయన్నమాట. అవన్నీ బిహెడ్ చేసేసి వేరే పాట్ లో ప్లేస్ చేస్తున్నారు. మేడం ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కావాలి. సో ఈ సక్లెంట్స్ బాగా పెరగాలంటే మీరు సాయిల్ ఎలాంటిది వాడుతున్నారు? సాయిల్
లో ఎప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ లైక్ 60 to 70% ఆఫ్ రివర్ సాయిల్. రివర్ సాయిల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నార్మల్ మట్టి కొంచెం వాడతాను, వెరీ లెస్ అన్నమాట. రెడ్ సాయిల్ తక్కువ. ఇప్పుడు చూడండి మామూలు రెడ్ సాయిల్ ఓన్లీ తీసుకుంటే మనకి చాలా కాంపాక్ట్ గట్టిగా అయిపోతుంది, సారం లేదు ప్రస్తుతం ఉన్న మన సాయిల్ లో. సో నేను ప్రస్తుతం తీసుకున్న దీంట్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ రివర్ శాండ్, కొంచెం రెడ్ సాయిల్, వర్మి కంపోస్ట్, తర్వాత నేను రంప పొట్టు, కార్పెంటర్ పొట్టు ఉంటది చూసారా, అది వాడతాను నేను. లేకపోతే రైస్ హస్క్ ఉంటే రైస్ హస్క్ వాడతాను, అలా చేస్తాను అన్నమాట. కరెక్ట్, ఎస్. అండ్ మనం వాటర్ పోయంగానే వెంటనే వెళ్ళిపోవాలి, అస్సలు అవ్వకూడదు. సక్యులెంట్స్ కి వాటర్ స్టాగ్నేట్ అయితే మాత్రం అవి ద సక్యులెంట్ విల్ నాట్ సర్వైవ్. ఈ పాట్ లో మీకు కనిపిస్తుంది ఇందులో 5 different varieties of havartia ఉంది. నేను నౌ డేస్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఉదే మోర్ ఆన్ havartia. ఇవి ఏంటంటే సక్యులెంట్స్ జనాలు వాటర్ వేసి చంపేస్తున్నారు. ఇది ఏంటంటే హార్డీ సక్యులెంట్, కొంచెం వాటర్ ఇటు అటు తేడా వచ్చినా కూడా దే హ్యావ్ ది అబిలిటీ ఎస్ టు సర్వైవ్. ఇవి havartia 5 different యా వెరీ కాస్ట్లీ వన్స్. ఇలాంటివి మీరు ఎవరైనా స్పెషల్ పర్సన్ కి గిఫ్టింగ్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. yes అవును అదే. ఇప్పుడు అన్ని నౌ డేస్ ఐఎమ్ ప్రమోటింగ్ మోర్ ఆఫ్ havartia because succulents maintain చేయలేకపోతున్నాం, because they are unable to actually maintain succulents. What is this? Yes, the leaf చాలా గట్టిగా ఉంది. Yes, this is called as whale fin. Okay. Yes. So everything అంటే మీరు ఆ పేరు చెప్పగానే something it's related to some animal or some species ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. అవును అదే. అండ్ కనెక్ట్ అవ్వడం కాకుండా అలాగే కనిపిస్తుంది అది కూడా. ఆ లీఫ్ కూడా. ఓకే. ఇందులో మీకు ఆల్మోస్ట్ లైక్ 4 varieties of snake plants. ఇది ఓన్లీ నాకు స్నేక్ ప్లాంట్స్ చాలా ఇష్టం, ఎందుకంటే వి గో త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అన్నమాట. మనం ఏం జాబ్ చేసినా కనిపిస్తుంది అంటే బాగా ఎండిపోయి ఏదో ఇంకా లేదు అన్నట్టే. ఇది క్లియోపాత్రా, ఇది క్లియోపాత్రా ఈజిప్ట్. ఇది క్లియోపాత్రా అన్నమాట. ఇది కూడా వెరీ లెస్ వాటరింగ్ ఉదయ్. ఇది దీన్ని ఏమంటారంటే సాన్సివేరియా స్పూన్ లీఫ్ అంటారు. అంటే స్పూన్ లాగా ఉంది చూసారా, స్పూన్. ఇదేమో సాన్సివేరియా బోన్ సెల్ అంటారు, బోన్ సెల్ అన్నమాట. స్టార్ ఫిష్ స్నేక్ ప్లాంట్ చాలా గట్టిగా, చాలా డెలికేట్ గా ఉంటాయి. మళ్ళీ ఇది సిల్వర్ క్రౌన్ అంటారు ఉదయ్, సిల్వర్ క్రౌన్. ఇది రేర్ వెరైటీ. ఇవన్నీ నేను ప్రాపగేట్ చేస్తున్నాను. ఇంత మొక్కలు నేను తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు 6 months కి ఇంత అయినాయి. 6 months అన్నమాట. అది బోన్ సెల్, పెద్ద మొక్కలు. దిస్ ఇస్ నోన్ యాజ్ బోన్ సెల్. మీరు ఇంత చిన్న స్పేస్ లో ఇన్ని ప్లాంట్స్ ఎలా పెడతారు? మీరు మనందరం ఇక్కడ మూవ్ అవడానికి చాలా కష్టంగా ఉంది. ఈ ప్లాంట్స్ ఎలా పెంచుతారు అనేది నాకు. ఇది స్టార్ ఫిష్ స్నేక్ ప్లాంట్. స్టార్ ఫిష్ ఇవి చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అన్నమాట. కాస్ట్ ఎలా ఉంటుంది మేడం? ఈ కాస్ట్ వెరీ రీజనబుల్ అండి. స్టార్ట్స్ ఆఫ్ స్మాల్ ప్లాంట్ అయితే 150 అండి. పెద్దది ఏంటంటే మదర్ ప్లాంట్స్ అవుతాయి కదా, వెంటనే వాళ్ళు తీసుకెళ్ళంగానే దే గివ్ పప్స్ అన్నమాట. చిన్న ప్లాంట్స్ కాస్ట్ ఆర్ వెరీ వెరీ రీజనబుల్. ఇప్పుడు నేను ఇందాక మీకు డాలర్ ప్లాంట్, సిల్వర్ డాలర్ వైన్ చెప్పాను కదా, అది చూడండి. ఇవన్నీ మదర్ ప్లాంట్స్, బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో దీని నుంచి మీరు ప్రాపగేట్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ చాలా వెరైటీగా ఉంది మేడం. అది యాక్చువల్ గా టూ మచ్ ఆఫ్ సన్ లైట్. ఓకే, దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాంట్ ఫర్ డెమోన్స్ట్రేషన్ అండి. నాకు ఇక్కడ ఇది సౌత్ ఫేసింగ్ విండో, నాకు స్పేస్ లేక నేను ఇక్కడ పెట్టాను. ఇక్కడ టూ మచ్ ఆఫ్ సన్ లైట్ మనం సక్యులెంట్స్ కి ఇస్తే లీవ్స్ చూడండి ఎలా డ్రై అయిపోతాయి. బికాస్ లీవ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్. ఇదంతా సౌత్ ఫేసింగ్. ఏంటంటే ఇట్ గాట్ టూ మచ్ ఆఫ్ సన్ లైట్ అనమాట. సో ఇక్కడ లీవ్స్ గెట్ డ్రైడ్ అప్ అన్నమాట. ఇది ఇంకోటి, దిస్ ఇస్ నోన్ యాజ్ క్రొకడైల్ రాక్. ఇది a variety of sansevieria. లీవ్స్ చూడండి అసలు ఎంత కాంపాక్ట్ గా ఉంటుందో. అవును. ఇది క్రాకడైల్ రాక్ అంటారు. ఇది పింక్ లేడీ అంటారు. పింక్ లేడీ. ఇది చూడండి టిప్స్ అన్ని పింక్. ఇది పింక్ బ్యాట్ అంటారు అనమాట. దిస్ ఇస్ ఆల్సో రేర్ వెరైటీ ఆఫ్ స్నేక్ ప్లాంట్. ఇవన్నీ నార్మల్ క్యాక్టై ఆల్మోస్ట్ లైక్ 7 years old అన్నమాట. ఇవన్నీ ఈ కిందవన్నీ ఏదో మాడిపోయినాయి చచ్చిపోయినాయి అని కాదు. యాజ్ ఇట్ మెచ్యూర్స్ ఏంటంటే ఇట్ బికమ్స్ బిగ్గర్. ఈ కిందవి ఇట్ బికమ్స్ బ్రౌన్ అన్నమాట. అస్సలు క్యాక్టస్ జనాలకి ప్లాంట్ చచ్చిపోతుందని ఇంకా ఎక్కువ లేదు జనాలు క్యాక్టస్ ఇంట్లో పెంచుకోకూడదు అని అంటారు.
అంటారు. దట్స్ అ వెరీ వెరీ రాంగ్ నోషన్. దట్స్ అ వెరీ ఫాల్స్ మిత్. క్యాక్టస్ ఇంట్లో ఉంటే ఇంకా మంచి జరుగుతుంది, ఎందుకంటే దట్స్ అ హార్డీ ప్లాంట్. ఇట్ టీచెస్ us how to survive under adverse circumstances. వాటర్ అంటే మన ఇంట్లో డబ్బులున్నా లేకపోయినా ఏదైనా ఎగ్జాక్ట్లీ ఇట్ టీచెస్ దట్. సక్యులెన్స్ మనకు అది నేర్పిస్తుంది. ఈ ర్యాక్ లో ఉన్నవన్నీ కాస్ట్లీ రేర్ వెరైటీస్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్. ఇవన్నీ ఎక్స్పెన్సివ్ Correct. స్నేక్ ప్లాంట్స్. yes 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 ఉదయ్. అది వెరిగేటెడ్ స్టెల్లా సల్కేటా అంటారు ఉదయ్. వెరిగేటెడ్ స్టెల్లా సల్కేటా సల్కేటా వెరైటీ. యా, ఇప్పుడు ఇది కూడా అది కూడా రేర్ వెరైటీ ఆఫ్ మూన్ షైన్. మూన్ షైన్ లో వెరిగేటెడ్ వెరైటీ. యా, ఇది దాని పక్కన ఉన్నాయి చూసారా, దాని పక్కన అది స్వర్ల్. ఇట్ టేక్స్ అ స్వర్ల్ అన్నమాట. దిస్ ఇస్ అ వెరైటీ ఆఫ్ పింగిక్యులా అంటారు ఉదయ్. పింగిక్యులా ఇది చూస్తే దిస్ ఇస్ నోన్ యాజ్ వాకింగ్ సాన్స్వేరియా. వాకింగ్ సాన్స్వేరియా ఈ రూట్స్ అన్ని పైన గాల్లో ఉంటాయి అన్నమాట. గాల్లో ఉంటాయి ఇవి. ఇంకా కొంచెం పెద్దదైతే మాత్రం ఇలాగ స్ప్రెడ్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తాయి ఇవి పిల్లలు. ఇది వాకింగ్ సాన్స్వేరియా అంటారు. నాకు చాలా ఇష్టం ఇది. దిస్ ఇస్ నోన్ యాజ్ స్కాండన్స్ గ్రీన్. స్కాండన్స్ గ్రీన్ ఇది కూడా వెరైటీ ఆఫ్ సక్యులెంట్. ఇంకోటి క్యాక్టై ప్రాపగేషన్ చూపిస్తాను మీకు. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఈ క్యాక్టై కనిపిస్తుంది చూసారా, ఈ క్యాక్టై ఇవేమి లేదు, ఇవి పప్స్ అంటారు. ఎస్ ఉదయ్, ఇది డీ పప్పింగ్ అంటారు. ఈ పప్పు ఉంది కదా, ఇలా తీసి పడేయడమే. ఈ పప్పు ఉందా గుచ్చుకుని ఏం అవ్వవు. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే ఎవ్రీ ప్లాంట్ విల్ హ్యావ్ అ ప్రొటెక్టివ్ మెకానిజం అన్నమాట, టు ప్రొటెక్ట్ ఇట్ సెల్ఫ్, సో దట్ ది యానిమల్స్ ఆర్ ద ప్రిడేటర్స్ డు నాట్ ఈట్ దెమ్ అన్నమాట. ఎస్, అంతకన్నా ఏమి లేదు. అవి అలాగ వదిలేయడం. ఇది నాకు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదో ఫ్లవర్ లాగా ఉంది, ఫ్లవర్ కాదు బట్ అంతా క్లోజ్ అయ్యి ఉంది మొత్తం. ఇవన్నీ లేటెస్ట్ వెరైటీ ఆఫ్ సక్యులెంట్స్. ఇట్స్ అ లేటెస్ట్ వెరైటీ. Okay. Stone la undi. Yes. It's ivanni latest variety. You have so many different varieties uday. Ivanni flowering cactuses. Okay. 1, 2, 3 different varieties annamata. Okay. Ivanni వాళ్ళ time వచ్చినప్పుడు once they are matured, barrel cactus ivanni different varieties annamata. Okay. Madam ఇది ఈ జేడ్ లోనే చాలా వెరైటీగా ఉంది. చిన్న లీవ్స్ ఉన్నాయి అండ్ వెరైటీ కలర్ కూడా ఉంది. ఇది variegated jade. Variegated small leaves, mini jade అన్నాను. Mini jade. Okay. Yes. ఇది కూడా stem propagation అన్నమాట. చాలా బాగుంది. ఇది వెరీ అంటే ఆర్నమెంటల్ ప్లాంట్ లా చాలా నీట్ గా. జేడ్స్ కి మనం జేడ్ కన్నా ఇది అట్రాక్టివ్ గా ఉంది. yes, జేడ్స్ కి మనం ఎప్పుడు ఫుల్ సన్లైట్ ఇవ్వాలి మనం. ఓకే. జేడ్స్ అండ్ వాట్ ఇస్ దిస్ స్నేక్ ప్లాంట్? ఇది మూన్ షైన్. ఇది మూన్ షైన్ మదర్ ప్లాంట్స్ అన్నమాట. దిస్ ఇస్ నార్మల్. దిస్ ఇస్ అ నార్మల్ ట్రైఫేసియాటా. ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి చూసారా ఇందులో. ఇది దిస్ ఇస్ నోన్ యాజ్ ఆలో జువనా. నాకు చాలా ఇష్టం. ఆలో అంటే కలబంద. కలబందలో yes, ఆలో జువనాలో ఒక వెరైటీ. అలోవెరా పంచట్లేదా మేడం? అలోవెరాలో ఇవన్నీ ఆలో జువనా ఉన్నాయి ఉదయ్. అట్ సైడ్ అంతా అలోవెరా. ఇదిగోండి ఇందాక మీకు చెప్పాను కెన్యా హయసింత్. హయసింత్ దిస్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ స్నేక్ ప్లాంట్. అంటే దీనికి లీవ్స్ ఆల్మోస్ట్ 30-35 ఉంటాయి. ఏం లేదు. ఇఫ్ ఇట్ గెట్స్ టూ మచ్ ఆఫ్ సన్లైట్ అల్టిమేట్లీ దే డ్రై అవుట్. ఇంక ఇక్కడ ఇవన్నీ మీకు కనిపించేవి ఇట్స్ ఆల్ గోల్డెన్ ఫ్లేమ్ స్నేక్ ప్లాంట్స్. ఇది ఇంకోటి దిస్ ఇస్ అగేవ్ అండి. అగేవ్ అగేవ్స్ ఏంటంటే మెనీ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ గ్రో దీస్ ఫర్ వేరియస్ పర్పసెస్, అంటే ఫర్ మెడిసినల్ పర్పసెస్. ఈ అగేవ్ దిస్ హ్యాస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం ఆఫ్ స్పైన్స్ అన్నమాట. ఎస్, మన ఆంధ్రాలో ఇంకా అగేవ్స్ గురించి ఎవ్వరికి అవగాహన లేదు. అగేవ్స్ ఆల్మోస్ట్ 300 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇది సాన్స్వేరియా ఫ్రాన్సిసి ఉదయ్. ఇది ఇలా పొడుగ్గా ఎదిగి ఇలా రౌండ్ గా అవుతుంది ఒక సర్కిల్ లాగా. సాన్స్వేరియా. ఇది డ్రాగన్ వింగ్స్ అనదర్ కాస్ట్లీ వెరైటీ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్. ప్లాంట్స్ నేమ్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు మేడం? అలాగా when you have a passion కోట్ చూపిస్తాను. ఇది టవర్ అంటారు, సాన్స్వేరియా టవర్. సాన్స్వేరియా టవర్ అంటారు ఇది. సాన్స్వేరియా కాపర్టోన్. ఇది కాపర్టోన్. సో కలర్ స్ట్రక్చర్ ఉంది దీనికి. కాపర్టోన్ అంటారు. క్యాక్టస్ లోని లేకపోతే సక్యులెంట్స్ లోని ఇన్ని వెరైటీస్ ఉంటాయని నేను ఫస్ట్ టైం చూడటం ఇదంతా. సో మీ దగ్గర చూస్తా ఈ కలెక్షన్ అంతా. ఇది కలెక్షన్ సరిగానే ఒక 6 years పట్టింది మాట. అవునవును ఉదయ్. మేడం ఏంటి మేడం టబ్స్ లో ఇన్ని ఉన్నాయి? ఇవన్నీ ఉదయ్ ఇవన్నీ ఆర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హవర్తియా. ఇవన్నీ ఏంటంటే పప్స్ వచ్చినాయి అన్నమాట. ఈ పప్స్ మరి నాకు స్పేస్ లేదు, సో నేను ఈ 50 రూపీస్ నాకు స్పేస్ లేదు, సో 50 రూపీస్ టబ్స్ కొని
నేను వాటిని సెపరేట్ చేసి ఇలా పాతాను అనమాట. సో ఇన్ కేస్ ఎనీబడి వాంట్స్ నేను సింగిల్ ప్లాంట్ తీసి ఇస్తాను. సింగిల్ ప్లాంట్ చేసి మీకు కావాల్సిన Yes. పాట్ లో పాట్ చేసి ఇస్తారు. ఎస్ ఉదయ్. ఇవన్నీ హవర్తియా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ జీబ్రా హవర్తియా అన్నమాట పప్స్. నాకు ఇవి గ్రో అవడానికి ఆల్మోస్ట్ 2 years పడుతుంది. ఇవన్నీ పప్స్ ఇవి గ్రో అయ్యి అల్టిమేట్లీ నాకు వీటిని మెయింటైన్ చేసి 2 years అన్నమాట. సో నాకు స్పేస్ లేక ఇలాగా టబ్స్ లో పెట్టాను. దిస్ ఈస్ నోన్ యాజ్ లెపర్డ్ లిల్లీ. ఇది లెపర్డ్ లిల్లీ అంటారు. దిస్ ఇస్ అ బల్బ్. నేను చూపిస్తాను. ఇది బల్బ్ చిన్న. దాని మీద చిన్న డాటెడ్ ఒకసారి జూమ్ చేయండి. సో లెపర్డ్ లిల్లీ. సో ఇటు సార్ ఈ డాటెడ్ సేమ్ లెపర్డ్ కున్న టెక్స్చర్ ఏదైతే ఉంటుందో దానికి ఈ ప్లాంట్ కు ఉంది. సో నేచర్ లో ప్రతి దానికి కనెక్టివిటీ ఉంది అన్నమాట. లెపర్డ్ లిల్లీ ఇట్స్ అ బల్బ్ అన్నమాట. ఇట్ నీడ్స్ మాయిశ్చర్ అట్ ఆల్ ద టైమ్స్. ఇదేం లేదు, ఈ టబ్ లో ఎప్పుడు వాటర్ ఉండాలి. కరెక్ట్, జస్ట్ లైక్ అ జీజీ ప్లాంట్. ఇవి వేల్ ఫిన్స్. ఇంత పెద్దవో నేను ఒకసారి చూపిస్తాను. మేడం ఏంటి మేడం ఎంత పెద్ద ప్లాంట్ ఉంది? చాలా పెద్ద ఉంది. And this is the mother plant of whale fin, Uday. ఓకే, ఇందాక మీరు చిన్న చూపించారు. చిన్న ప్లాంట్ చూపించారు. సో ఇది ఎంత పెద్ద అయింది ప్లాంట్? yes ఒకసారి పట్టుకొని చూడండి ఎంత పెద్దది అండ్ ఎంత బ్రాడ్ గా ఉంది. దట్స్ ద కార్డ్బోర్డ్ లాగా ఉంది సేమ్ కానీ బట్ ఇట్ హస్ లైఫ్. చూడండి ఇన్ని లీవ్స్. ఒక్కసారి లీఫ్ చూడండి ఎంత బ్రాడ్ గా ఉందో. దీన్ని విట్నీ అంటారు ఉదయ్. విట్నీ స్నేక్ ప్లాంట్. విట్నీ అన్నమాట. సాన్సివేరియా విట్నీ. నేను మీకు ఇందాక చెప్పాను కదా వాకింగ్ సాన్సివేరియా. ఇది అన్నమాట వాకింగ్ సాన్సివేరియా. ఇది పైకి అలా ఉంటది. ఇంకా పిల్లలంతా మేబీ వెన్ యూ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 6 months ఇదంతా. మేడం ఇది ఏంటి మేడం 2 ప్లాంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ కరెక్ట్ గా ఉన్నది ప్లాంట్ ఏంటిది? ఇది లక్ష్మీ కమల్ ఉదయ్. లక్ష్మీ కమల్. సో లక్ష్మీ కమల్ సిగ్నిఫికెన్స్ ఏంటి మేడం? లక్ష్మీ కమల్ దిస్ ఇస్ ఆల్సో సక్యులెంట్ అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ కన్సిడర్ టు బి ఇట్ యాజ్ ఆస్పిషియస్ అండ్ ఇట్స్ అ గుడ్ లక్ ప్రాస్పెరిటీ ప్లాంట్. లక్ష్మీ అనే పేరు అంటే లైక్ ఇట్ బ్రింగ్స్ మనీ. yes చాలా బాగుంది. ఇది దిస్ ఇస్ ఆల్సో జేడ్ ఉదయ్. ఇది మీరు పట్టుకోండి. జేడ్ వేరిగేటెడ్ ఎలిఫెంట్ ఇయర్ జేడ్ అంటారు. ఎలిఫెంట్ ఇయర్ జేడ్ ఒక లీఫ్ తీసుకొని మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలిఫెంట్ ఇయర్ వేరిగేటెడ్ జేడ్. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీ దగ్గర అన్ని హోపర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. yes ఉదయ్. ఇక్కడ మీకు కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీ ఆఫ్ క్యాక్టస్. ఇది చాలా బుజ్జిగా ఉందండి. అవునవును. దీని మీద చిన్న చూడండి బల్బ్స్ చాలా క్యూట్ గా ఉంది. అవన్నీ పప్స్. గిఫ్టింగ్ కి అద్రిపోతుంది. ఇలాంటి ప్లాంట్స్ ఎవరికైనా ఇస్తే మాత్రం. ఇది ఆఫీస్ టేబుల్ లో పెట్టుకోవచ్చా మేడం? yes పెట్టుకోవచ్చు. ఇండైరెక్ట్ లైట్ వస్తే సరిపోద్ది. ఇండైరెక్ట్ లైట్ ఎంత క్లోజ్డ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు మీకు ఈ పైన ఇవన్నీ నేను బిహెడ్ చేసి నేను గ్రో చేసినవే ఉదయ్. ఇవన్నీ నేను బిహెడ్ చేసి గ్రో చేసినవి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎగ్జాటిక్ వెరైటీ ఆఫ్ సక్యులెన్స్ అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అవును. ప్రతిదీ చిన్న ప్లాంట్ అండ్ క్యూట్ గా ఉన్నాయి. అవును ఉదయ్. దిస్ ఇస్ నోన్ యాజ్ సిల్వర్ పోథోస్. ఇది కూడా ఒక మనీ ప్లాంట్ లా ఉంది. yes ఉదయ్. దిస్ ఇస్ నోన్ యాజ్ బ్రెజిలియన్ పోథోస్. దీనికి ఒక ట్రెల్లిస్ పెట్టాను ఉదయ్. ఒక హార్ట్ షేప్ ట్రెల్లిస్. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ దిస్ అ షేప్. ఇక్కడ ఈ ముందు నా ఫ్రంట్ బాల్కనీలో ముందు ఐ యూస్ టు హ్యావ్ స్పైడర్ ప్లాంట్స్ అన్నమాట. సో స్పైడర్ ప్లాంట్స్ అండ్ నౌ ఐ హావ్ రిప్లేస్డ్ దెమ్ ఆల్ విత్ జేడ్స్. జేడ్స్ ఆర్ వెరీ గుడ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్. మై మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్ ఇస్ దిస్. సో మీకు ఇప్పుడు ఇన్ని వేల ప్లాంట్ లో మీ ఫేవరెట్ ప్లాంట్? నా ఫేవరెట్ ప్లాంట్ తులసి. అదేంటి మేడం సక్లెంట్స్ క్యాక్టస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ తులసి ప్లాంట్ ఎందుకు అంటున్నారు? తులసి ఇస్ ద బెస్ట్ ఆక్సిజన్ రిలీజర్. మన తాత ముత్తాతల టైం నుండి గుమ్మం ముందు పెట్టే మొక్క తులసి. అండ్ ఇట్ హ్యాస్ అ లాట్. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే తులసి హ్యాస్ సో మెనీ బెనిఫిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ an excellent medicinal values. It's an excellent oxygen releaser. I would advise every viewer to have at least one tulasi at home. At least one tulasi. And this needs sunlight. Yes. Nice.
ఆర్చ్ లాగా ఉంది ఇక్కడ అండ్ సెరమిక్ పాట్ లో పెట్టారు. జేడ్, దీస్ ఆర్ ఆల్ జేడ్ ఆర్చెస్ ఇన్ ద మేకింగ్ ఉదయ్. అంటే మెచ్యూర్డ్ ఇప్పుడు ఈ జేడ్ ఈ కొమ్మలన్నీ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ 5-year-old బ్రాంచెస్, ముదూర్ కొమ్మలు అన్నమాట. సో వాటిని బెండ్ చేసి దానికి ఒక షేప్ ఇచ్చి అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు యాక్చువల్లీ మేక్ అ టెరేరియం అన్నమాట. ఆల్మోస్ట్ yes 3 years in the making. మనం ఏదైనా మార్కెట్ లోకి తెచ్చే ముందు చాలా చేశారు. అవును దీంట్లో కూడా ఇందులో ఏవో సక్లెంట్స్ కూడా ఉన్నట్టున్నాయి. అవును దట్స్ మదర్ ఆఫ్ హండ్రెడ్స్ ఉదయ్. మదర్ ఆఫ్ హండ్రెడ్స్. ఓకే దీనివి చిన్న చిన్నవి ఇలా చేస్తే కొత్త వస్తాయి. yes టిప్ ఆఫ్ ద ప్లాంట్ కి వస్తాయి. yes ఇక్కడ ఏంటి మేడం ఇది? ఇవి ఓన్లీ ఐ హావ్ ఎ స్మాల్ కలెక్షన్ ఆఫ్ వాటర్ ప్లాంట్స్ ఉదయ్. ఓకే ఈ 2 tubs of okay this is lotus. yes water lilies ఉదయ్. మేడం ఇవేంటి మేడం ఇవి? this is మన pennyworth ఉదయ్. pennyworth ఇది చాలా this needs water at all the times అన్నమాట. 24/7 అండ్ టబ్ నిండా నిండిపోతుంది. వాటర్ లేకపోతే మాత్రం ఇట్ లిటరలీ కొలాప్స్. ఇది వాటర్ లెట్యూస్, వాటర్ క్యాబేజ్, వాటర్ క్యాబేజ్ అంటారు. అండ్ ఐ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ జేడ్స్. మ్యాడ్ అంతా జేడ్స్ ఉంటాయి అండ్ జేడ్స్ ఆర్ ద బెస్ట్ గిఫ్టింగ్ ప్లాంట్స్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటి ముందు మీకు ఒక వేప చెట్టు, ఒక రావి చెట్టు ఉండాలండి. రావి చెట్టు, వేప చెట్టు దే ఆర్ ద ఎక్సలెంట్ ఆక్సిజన్ రిలీజింగ్ ప్లాంట్స్. కనీసం ఇంట్లో మొక్కలు పెట్టుకోకపోయినా కనీసం అపార్ట్మెంట్ ముందైనా, ఇళ్ళల ముందైనా అట్లీస్ట్ ఆ స్పేస్ ఎగ్జాక్ట్లీ అవి చాలా మంచి ఆక్సిజన్ రిలీజర్స్ అన్నమాట. మేడం ఇన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అన్ని మనం చూసాం కదా, నాకు అన్ని 1 by 1 ఈ ప్లాంట్ ఏంటి, ఈ ప్లాంట్ నేమ్ ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పారు. సో ఇన్నిట్లోని ఇందాక తులసి కాకుండా సక్లెంట్స్ లో మీ ఫేవరెట్ సక్లెంట్ ఏంటి? నా ఫేవరెట్ ఐ లవ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఎచివేరియా. ఓకే yes first comes jade is a succulent. ఓకే first comes jade, then echeveria, తర్వాత hawartias. అండ్ cactus లో I have barrel cactus. Yes cephalourus ఉంది. Yes every cactus is different from the other. Valefin అది snake plant అదే. Valefin is a snake plant. Okay సో ఇంత కలెక్షన్ ఎవరు అంత ఈజీగా పీరియడ్ ఆఫ్ 6 years డౌన్ ద లైన్ మీరు అంత హార్డ్ వర్క్ చేసేది వచ్చింది. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు చెప్పే మెయింటెనెన్స్ టిప్స్ గానీ ఏం చెప్తారు? అసలు సక్లెంట్స్ గానీ క్యాక్టస్ గానీ పెంచాలంటే వాట్ ఆర్ యువర్ లైక్ టాప్ 3 టిప్స్? టాప్ 3 టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ గోయింగ్ టు అ నియర్ బై నర్సరీ అండ్ ఫస్ట్ గెట్ అ ప్లాంట్. మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు నర్సరీలో వాళ్ళు ఏ ప్లాంట్ షేడ్ నెట్ కింద పెట్టారు, ఏ ప్లాంట్ సన్ లో పెట్టారు, ఏ ప్లాంట్ ఇండైరెక్ట్ లైట్ లో పెట్టారు, దయచేసి అది చూసి నేర్చుకోండి, గమనించాలి. జేడ్స్ ఎవరు షేడ్ నెట్ కింద పెట్టరు. జేడ్స్ ఏ నర్సరీ అయినా ఓపెన్ ప్లేస్ లో పెడతారు. అది మనం తెచ్చి ఇంట్లో పెట్టుకొని నా మొక్క చచ్చిపోయింది, ఫలానా వాళ్ళ దగ్గర మొక్క తీసుకున్నాను చచ్చిపోయింది, ఆ నర్సరీ దగ్గర కొన్నాను చచ్చిపోయింది. ఎందుకు మనం మొక్క కొనుక్కొని ఒక నర్సరీ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇట్స్ అ లైఫ్ ప్లాంట్. అది బేసిక్లీ అది చచ్చిపోయిందంటే దానికి రీజన్స్ మనం వెతుక్కోవాలి. వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్ ఫస్ట్. నర్సరీ అగ్లోనిమాస్ అంతా షేడ్ నెట్ కింద పెడతారు. ఓకే అక్కడ నుండి పెట్టి మనం ఇంటి లోపల పెట్టేస్తే దట్ విల్ నాట్ సర్వైవ్. లిప్స్టిక్ ప్లాంట్ ఏంటి, ఇవన్నీ మనం ఏ ప్లాంట్ ఎక్కడ నుండి తెచ్చుకుంటున్నో బేసిక్లీ సేమ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి. yes so basically take the initiative of going to a nearby nursery and getting one plant. So try to actually keep that plant alive anamata. Please do tell your nearby friends and relatives to have plants. Without plants అంటే జనాలు ఎట్టకారంగా చూస్తారు, వీళ్ళు ఏదో ప్లాంట్ మానియా లాగా ఉన్నారు, కానీ వితౌట్ ప్లాంట్స్ ఇట్ ఇస్ జీరో. రీసెంట్లీ మా పిఎం పాలెంలో నేను 35 years నుండి ఉంటున్నాను. ఇప్పుడు అంతా దేర్ ఇస్ నో గ్రీనరీ. పెద్ద మొక్కలను కొట్టేస్తున్నారు, పెద్ద బ్రాంచెస్ కొట్టేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రావి చెట్టు ఉంది, దట్ ఈస్ అ హోమ్ టు స్క్విరల్స్, ఓకే, హోమ్ టు క్రోస్, హోమ్ టు స్పారోస్, హోమ్ టు సో మెనీ ఎగ్జాటిక్ ప్యారెట్స్. ఇప్పుడు ఒక చెట్టు కొట్టేస్తే ఆ ఎంటైర్ ఎకో సిస్టమ్ గోస్ ఫర్ అ టాస్. ఎంటైర్ ఎకో సిస్టమ్ అది జనాలు ఆలోచించట్లేదు. మనం మనుషులు వీ నీడ్ ప్లాంట్స్, వీ నీడ్ బర్డ్స్, వీ నీడ్ యానిమల్స్.
యానిమల్స్, మనం ఒక్కలమే బతికేయాలి, ఏ యానిమల్ ఉండకూడదు అంటే దట్ విల్ నాట్ హ్యాపెన్. వీఆర్ డ్యామేజింగ్ ద నేచర్, వీఆర్ డ్యామేజింగ్ ద ఎకోసిస్టమ్. అల్టిమేట్లీ ఏంటంటే మనం కూర్చున్న ఎర్త్ మీద మనల్ని మనమే నరికేసుకుంటున్నాం. మనం వీఆర్ థింకింగ్ టువర్డ్స్ ద హయ్యర్ ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటున్నారు కానీ బేసిక్లీ బేసిక్ సైన్సెస్ మర్చిపోతున్నారు. బేసిక్ సైన్సెస్, మన హ్యూమన్ రిలేషన్స్, BA, BCom, BSc చిన్నప్పుడు అది బేస్. ఆ బేస్ మనం సేమ్ మన మొక్కలు కూడా మన బేస్, మన లైఫ్ అన్నమాట. థర్డ్ ఏంటంటే వన్స్ యూ గెట్ అ ప్లాంట్ ఫ్రమ్ ద నర్సరీ టు యువర్ హౌస్, బేసిక్లీ ఒక పాట్ సెలెక్ట్ చేసుకోండి, ఒక మంచి పాటింగ్ మిక్స్ సెలెక్ట్ చేసుకోండి. తెలియకపోతే ఒక ఎక్స్పీరియన్స్డ్ గార్డెనర్ని అడగండి, ఆర్ ఎల్స్ యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఒక బెస్ట్ పాటింగ్ సాయిల్ వేసి ఆ మొక్కని ఒక ప్లేస్ లో పెట్టండి. దయచేసి 100 ప్లేసుల్లో మార్చొద్దు. 100 ప్లేసుల్లో మారుస్తే ఆ ప్లాంట్ విల్ నాట్ గెట్ యూస్ టు, ఇట్ విల్ నాట్ గెట్ అక్లిమటైజ్ టు వన్ పర్టిక్యులర్ ప్లేస్ అండ్ ఇట్ విల్ నాట్ గ్రో ప్రాపర్లీ అండ్ ద ఛాన్సెస్ ఆఫ్ ద ప్లాంట్ డైయింగ్ ఆల్సో ఇస్ వెరీ హై. ఓకే, సో మీరు ఇన్ని 6 years లో ఇంటికి వచ్చి చాలా మంది కొనుక్కున్నారు, అలాగే మీరు ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారు, చాలా ఎగ్జిబిషన్ పెట్టారు. ఇప్పుడు ఈ సీజన్ లో చాలా ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి. సో మీ దగ్గర ఎక్కువగా సేల్ అయ్యే ప్లాంట్ ఏంటి? ఎక్కువగా సేల్ అయ్యే ప్లాంట్ ఫర్ మీ, ద ఫస్ట్ వన్ ఇస్ జేడ్. జేడ్. ద సెకండ్ వన్ ఆర్ సక్యులెన్స్. yes ఎక్కువ జేడ్స్. ఐ ప్రమోట్ జేడ్స్. ఓకే, మీరు అంటే వాళ్ళు వచ్చి అడిగిన ప్లాంట్ వాళ్ళు కూడా అదే అడుగుతారు? yes చాలా మంది జేడ్స్ అడుగుతారు. నెక్స్ట్ సక్యులెన్స్. ఓకే, కొంత మీరు ప్రాపగేట్ చేస్తారు, కొంత మీరు బయట నుంచి ఎక్కడి నుంచి తెప్పిస్తారు కదా. సో ఆ తెప్పేసేటప్పుడు ఎక్కడ బెస్ట్ ప్లాంట్స్ ఏంటి, ఎలాగ మీరు ఆ క్రైటీరియా ఏంటి పెట్టుకుంటారు? మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు nurseries wherein they are actually getting tissue culture plants anamata. So tissue culture plants need special requirements. I select my sellers where they actually are growing succulents naturally. They are not tissue cultured plants anamata. The natural conditions without adding any particular artificial grower agents. Ultimately I select those sellers and I get my plants from them throughout India. So I have a couple of sellers who are based throughout India and these grow plants naturally, Uday. So without using any NPK గానీ ఆ టిష్యూ కల్చర్ గ్రోన్ ప్లాంట్స్ కాదు. ఓకే, సో ఇప్పుడు మీలాగా మంచి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుని వాళ్ళకి సోర్స్ చేయాలంటే ఎలా హెల్ప్ చేస్తారు కూడా అది ఒకసారి? డెఫినెట్ గా పీపుల్ కెన్ కమ్ టు మీ, దే కెన్ కాల్ మీ అండ్ ఐ కెన్ గివ్ దెమ్ ప్లాంట్స్ అట్ అ బల్క్ అట్ అ హోల్సేల్ ప్రైస్. అండ్ నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటుంది. సో ఐ కెన్ గివ్ దెమ్ అట్ అ హోల్సేల్ ప్రైజెస్. ఇన్ కేస్ ఎనీ పర్సన్ వుడ్ లైక్ టు స్టార్ట్ దేర్ ఓన్ సక్యులెంట్ బిజినెస్, దే కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఉదయ్ నేను హోల్సేల్ ప్రైజెస్ ఇస్తాను. దే కెన్ యాక్చువల్లీ రీసెల్ దెమ్ అండ్ దే కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, గుడ్ మనీ. మ్యామ్, ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్లాంట్స్ కొనుక్కోవాలి మీరు అన్ని గైడ్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఏమైనా టిప్స్ కావాలన్నా తర్వాత కొనుక్కున్న తర్వాత వాళ్ళ గైడెన్స్ అవన్నీ మీరు క్రియేట్ చేస్తారా వాళ్ళకి? యా, డెఫినెట్ గా. నేను నా దగ్గర నుండి ఏ మొక్క ఎవరు తీసుకెళ్ళినా ఐ గివ్ దెమ్ మై నంబర్ అండ్ దే విల్ యాక్చువల్లీ అట్ టైమ్స్ దే విల్ మేక్ అ వీడియో కాల్. సలోమి గారు ఇది ఎక్కడ పెట్టాలి, ఏ లొకేషన్ లో పెట్టాలి, ఎప్పుడు వాటరింగ్ చేయాలి. సో నేను ఒక మొక్క ఇవ్వడమే కాదండి, ఐ టెల్ దెమ్ అన్నమాట వెన్ టు వాటర్, హౌ టు వాటర్ అండ్ వేర్ టు ప్లేస్ ద ప్లాంట్ అండ్ హౌ టు ప్రాపగేట్ the plant also in case it is showing signs of dehydration, watering cheyandi. I tell them everything from A to Z. I'm basically an educator, so educate chesi I give them a plant anamata. Okay. Madam, the one message you want to give to the plant lovers? Yes. See, మీలాగా ఎవరైతే ప్లాంట్ లవర్స్ ఉంటారో, ఎవరైతే ప్లాంట్స్ పెంచుకుందాం అనుకుంటున్నారో లేదా ఇంకా ఫ్యూచర్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, the one message you want to give to those people? Basically live and let live andi. So we can live only when we let live the plants. Okay, so basically we will be alive if the plants around us are alive. We have converted the green planet into a concrete jungle of buildings. ee buildings manaku untayi gaani manaku mokkal lekapothe oxygen undadandi. Next 5 years if we do not have, if our balconies are not filled with greenery, as per Dr. APJ Abdul Kalam, by 2025, 2030, majority of us will be suffering with skin cancers, with kidney disorders, with a variety of cancers, lung diseases. So basically we have to save our ecosystem anamata. Live and let live. Manam bratakalante manam mokkal bratukundali. Manto paatu man parrots enti, crows enti, everything, lions enti, elephant, మన ecosystem we need to safeguard our ecosystem. మన mountains destroy chesi, trees destroy chesi, we are building
villas gani, flats gani, but at our own cost. We are doing all this at our own cost. Yes, we have to do it because of the rise in population, but there are ways and means wherein we can balance the ecosystem. For example, pollution control board ఏదైనా కంపెనీకి శాంక్షన్ ఇవ్వాలంటే they need to show a patch of greenery. ఇప్పుడు at the same time టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక బిల్డింగ్ శాంక్షన్ ఇవ్వాలన్నా అట్లీస్ట్ దే షుడ్ యాక్చువల్లీ ఎన్ష్యూర్ దట్ అ ప్యాచ్ ఆఫ్ గ్రీనరీ ఈజ్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బి మేడ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అండి. అట్లీస్ట్ రూఫ్ టాప్స్ ఉన్నాయి, రూఫ్ టాప్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, దే కెన్ యాక్చువల్లీ ఎవ్రీ అపార్ట్మెంట్ అసోసియేషన్ ఉంది, అసోసియేషన్స్ చెప్పి దే కెన్ మేక్ ది ఎంటైర్ రూఫ్ టాప్ గ్రీనరీ. టైం వేస్ట్ అనుకుంటారు కానీ ఆ టైం ఇన్వెస్ట్ చేస్తే వీ కెన్ ఎన్ష్యూర్ దట్ ద కమింగ్ జనరేషన్స్ విల్ హ్యావ్ సమ్ లైఫ్ గివెన్ త్రూ us. We are మేడం మంచి మెసేజ్ ఇచ్చారు. ఫైనల్ థింగ్ ఏంటంటే మీ దగ్గర సక్లెంట్స్ కొనుక్కోవాలంటే వాట్ ఇస్ ద ప్రైస్ రేంజ్ ఫ్రమ్ స్టార్టింగ్ ప్రైస్ ఏంటి, ఎండ్ ప్రైస్ ఏంటి? yes, starting from 100 till 3000 rupees. Yes. Okay, yes. so ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ సక్లెంట్స్, snake plants, cactus. ఫైన్ గాట్ ఇట్. మేడం ఇంత టైం మాకు ఇచ్చి ప్రతి మొక్కని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని నేమ్స్ చెప్పి దాని ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి చాలా మంది వ్యూవర్స్ కి ఈ సక్లెంట్స్ అండ్ అదర్ ప్లాంట్స్ మీద అసలు దాని అడ్వాంటేజెస్ ఏమున్నాయని చెప్పి అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. మీరు ఇంత టైం ఇచ్చి మాకు ఈ ప్లాంట్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అది చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది కామెంట్ లో చెప్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you Uday. Thank you so much. సో చూసారు కదా, ఒక ఇంట్లో ఒక బాల్కనీలో ఇన్ని ప్లాంట్స్ పెంచొచ్చు అని సలోని గారు మేడం గారు ప్రూవ్ చేశారు. సో మీరు కూడా ఇలాంటి ప్లాంట్స్ ని మీ బాల్కనీలో పెంచాలంటే మాత్రం డెఫినెట్ గా మీరు కింద కామెంట్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఇస్తాం. అలాగే మా వీడియోని చూసి నచ్చినట్టయితే, మీకు కానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ప్లాంట్ లవర్స్ కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.